మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ మాతాకి ఒక దేశం సురక్షితంగా ఉండాలంటే సైనికుడు భద్రంగా చూసుకోవాలి. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి. ఆ కోణంలో ఒక దేశాన్ని రక్షించే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని అక్షరాల మన దేశానికి మేలు చేసేలా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనకు మొన్న పాక్తోని యుద్ధంలో G400 అనే ఒక మిషన్ తీసుకొచ్చి మొత్తం పాకిస్తాన్ తుత్తిరియలు చేసేసిండు. అట్లనే మన దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులకు ఆయన మొదటి నుంచి కూడా రైతు పక్షపాతి లాగానే మొదటి నుంచి ఎన్నో రకాల రైతుకు మేలు చేసే వాళ్ళగా ఇచ్చిండ్రు. ఇంతకుముందు PM కిసాన్ యోజన కానీ మరి తర్వాత ఇప్పుడు మళ్ళా మన డ్రోన్ దీదీ అనే ఒక పథకం కింద వారు ఎలాంటి శ్రమ అనేది లేకుండా కూడా డ్రోన్ దీదీ అనే ఒక పథకం పెట్టి ఇప్పుడు మన రసాయనాలు చల్లడానికి కూడా ఎలాంటి అపాయం లేకుండా మన రైతులు ఆధునీకరణ చేయడం జరిగింది. అట్లనే రైతుకు మార్కెట్ కొరకు ఇప్పుడు పండించిన ప్రతి గింజను కూడా మన బీజేపీ ప్రభుత్వం ఉంటది. అది మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజను కొని రైతుకు మేలు చేస్తుంది. అట్లనే రైతు పండించిన పంట కొరకు కూడా ఎందరికో కల్లాలకు కూడా డబ్బులు ఇచ్చి ఎన్నో కల్లాలు కూడా ఏర్పాటు చేసింది. ఇట్లా ప్రతి ఫసల్ బీమా యోజన ఇలా ఒకవేళ పంట దెబ్బతిన్నా కూడా ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని రైతుల కొరకు ఏర్పాటు చేసి దాని ద్వారా రైతుల సంక్షేమానికి ఎన్నో పాటుపడ్డది. ఇలాగా మన భారత ప్రధాని చేస్తున్నటువంటి దేశ సంక్షేమ పథకాలకు అన్నిటికీ ప్రజల మద్దతుతోని ఈ రోజు భవిష్యత్తులో మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి వెళ్ళినామంటే ఆయన యొక్క విధానాల ద్వారానే ఈనాడు తీసుకునే ఈ రైతు సంక్షేమ కార్యక్రమాలు కూడా మన దేశాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాయని భావిస్తూ భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్. రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ 2013 కంటే ముందు 1350 రూపాయలు ఉన్న మద్దతు ధరను వరికి ఈ రోజు 2289 రూపాయలకు పెంచింది. ప్రతి సంవత్సరం గాను ధరలు పెంచుకుంటూ వాళ్ళ యోగక్షేమాల కోసం పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. రైతు బాంధవుడు రైతులకు సంబంధించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల నుంచి రుజువు చేస్తా ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితము 1300 రూపాయలు ఉన్నటువంటి వారి యొక్క మద్దతు ధర మరి ఇలా 2300కు రావడానికి కారణం కేవలం నరేంద్ర మోడీ గారు. పండించిన ప్రతి గింజ రైతు అనేటువంటి లాభం రావాలనే ఉద్దేశంతోనే మరి ప్రతి సంవత్సరం ఒక 100 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వస్తా ఉన్నాడు. అదేవిధంగా మరి నిన్నటి రోజున కూడా 69 రూపాయల మద్దతు ధర పెంచినందుకు గాను మరి ఈ రోజు గంభీరపేట మండలంలో ఉన్నటువంటి రైతులందరూ మరి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జరిగింది. దేశానికి ఎంత ఆపద వచ్చినా కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపకూడదని చెప్పేసి ఉద్దేశంతోనే మరి దేశం మీద జరుగుతున్నటువంటి దాడిని ఆపుతూ మరో రకంగా రైతులను కూడా అదే విధంగా ఆదుకోవాలని చెప్పేసానని మరి ఈ రకంగా చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి మేము గంభీరపేట మండల శాఖ తరఫున చేతులెత్తి దండం పెడతాం.